చిట్టమ్మ నీకు 7 చేపల కథ చెప్తా. 7 చేపల కథల్లో రాజు 7 కొడుకులు ఉంటారు. 7 కొడుకులు 7 వేటకెళ్తే 7 చేపలు తెస్తారు. 7 చేపలు ఎండబెడతారు. అయితే అందులో ఒక చేప ఎండదు. రాజు వచ్చి చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని చెప్తే నాకు నాకు గడ్డిమోపు అడ్డం వచ్చింది అని చెప్తుంది. గడ్డిమోపు నువ్వెందుకు అడ్డం వచ్చినావు అని చెప్తే నన్ను ఆవు మేయలేదు అని అంటది. అప్పుడు ఆవేం చెప్తుంది, జీతగాడు నన్ను గడ్డి వేయలేదు అని చెప్తాడు. అయితే జీతగాడు గడ్డి వేయలేదు అంటే అప్పుడు ఏమవుతుంది, జీతగాడ ఎందుకు వేయలేదు అంటే నాకు అవ్వ బువ్వ పెట్టలేదు అని అడుగుతాడు. అవ్వ దగ్గరకు పోయి అడిగితే అవ్వ బువ్వ ఎందుకు పెట్టలేదు నువ్వు అంటే పిల్లవాడు ఏడుస్తున్నాడు. అప్పుడు పిల్లవాడి దగ్గరకు పోయి పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే నన్ను చీమ కుట్టింది అంటే చీమ నువ్వెందుకు కుట్టావు అంటే నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని అంటది. అప్పుడు ఏమర్థమైంది, ఒక పని కావడానికి చేప ఎండనికే ఇంతమంది అవసరం పడింది. అందుకు మనము ఏ పనైనా ఆలోచించి చెయ్యాలి. అర్థమైందా చిట్టమ్మ? అర్థమైంది.